దేవుడు సార్, దేవుడమ్మా. ఆయన ఆలోచనలు మనల్ని కలుగు చేసుకున్నవాడు, ఆయన రూపాన్ని మనకిచ్చినవాడు, ఆయన స్వరూపాన్ని మనకిచ్చినవాడు, ఆయన ప్రాణం పోసినవాడు, ఆయన ఊపిరి మనం పోసినవాడు. ఆయన మనల్ని ఎవరైనా మాట్లాడితే తట్టుకుంటాడా? ఆ తండ్రి భరించలేడు. అందుకే ఆ తండ్రి అయిన దేవుడు అన్నాడు, రేయ్ సాతానా వెళ్ళు, యోబు ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడు అన్నావు కదా, వెళ్ళు తీసేసి చూడు. యోబు నన్ను ప్రేమిస్తున్నాడు, వస్తువులు ప్రేమిస్తున్నాడు, అర్థం అవ్వాలంటే వెళ్ళు, చేసుకో. వెళ్ళాడు, వాడు వెళ్ళాడు. యోబు నడుచుకుంటూ అలా ఇంటి నుంచి చూస్తూ వెళ్తుంటే 10 మంది బిడ్డలు, 7 మంది కుమారులు, 3 కుమారులు కలిసి ప్రేమ విందు చేసుకుంటుంటే నాన్నగా బిడ్డలను చూసిన ఆ నాన్నకి కడుపు నిండిపోయింది. ఎందుకు తెలుసా? ఒక ఇంట్లో 2-3 పిల్లలు అంటేనే ఒకరంటే ఒకటి పడట్లా ఈరోజు. కానీ 10 మంది బిడ్డల్ని కన్న యోబు 10 మంది కలిసి ఒకటే స్థలంలో ఒకటే వేదిక దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటే, బా నా 10 మంది బిడ్డలు ఎంత చక్కగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారో. తల్లిదండ్రులకు అవే ఆశలు, ఇంకేముండవు. చాలామంది అనుకుంటారు, నేను ఉద్యోగం చేస్తే మా నాన్న ఇష్టపడతాడేమో, నేను గొప్పనైతే మా అమ్మ ఇష్టం కాదు. మేము 3 మా అమ్మకి, నేను పెద్దోడిని, నాకు 2 చెల్లెళ్ళు, 3 సంతానం మేము. మా అమ్మ ఎప్పుడు కోరుకున్నది ఒకటే మా నుంచి, 3 బాగుండాలి. మా అమ్మ వాళ్ళ ఒక ఊరిలో ఉంటారు, నేను ఒక ఊరిలో ఉంటాను, నా పెద్ద చెల్లి ఒక ఊరిలో ఉంటుంది, నా చిన్న చెల్లి ఒక ఊరిలో ఉంటుంది. ఈరోజు చెప్తున్నాను దేవుని సన్నిధిలో, నేను నా 2 చెల్లెలు 3 బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. బెస్ట్ ఫ్రెండ్స్ లాగా, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి అందరికి పిల్లలు ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము 3. ఎందుకు తెలుసా? అది మా అమ్మ కోరిక, మా అమ్మకి ఇష్టం. మేము లేకపోయినా నా బిడ్డలు ఇలా ఉండాలని ఆవిడ కోరిక. అది చేయలేకపోతే ఎందుకు? నేను ఒక రోజులో ఎక్కువ సమయం ఎవరితో మాట్లాడతానంటే, మొట్టమొదటిగా గంటల కొద్దీ నేను మాట్లాడే వ్యక్తి ఎవరో తెలుసా? మా అమ్మ. నా వయసు 36 సంవత్సరాలు ఇప్పుడు, అయినా నేను మాట్లాడే వ్యక్తి మా అమ్మ. నేను ఏ డ్రెస్ వేసుకున్నాను, ఏ వాక్యం చెప్పాను, ఎంతమంది వచ్చారు, ఏ భోజనం పెట్టారు, భోజనం ఎలా ఉంది, ప్రతి విషయం నాకు ₹1 దొరికే ఆనందం తక్కువ, దొరికిందన్న విషయాన్ని మా అమ్మకు చెప్తే దొరికే ఆనందం నాకు ఎక్కువ. అలా పెంచింది మా అమ్మ మమ్మల్ని. ఎవరు చాలామంది బిడ్డలు అమ్మతో మాట్లాడడానికి ఇష్టపడరు, పెద్దగా నాన్నతో మాట్లాడడానికి మాటలు ఉండవు, అమ్మ దగ్గర ముచ్చట్లు చెప్పుకోవడానికి కబుర్లు ఉండవు. ఏం బ్రతుకులు సార్ అవి? ఏం బ్రతుకులు అవి? అమ్మా నాన్నకు కావాల్సింది బిడ్డల నుంచి లవ్. దే ఎక్స్పెక్ట్ లవ్. కన్న బిడ్డలు ఒక్కటిగా ఉండాలి, నా కన్న బిడ్డలు రోజు నాతో మాట్లాడాలి, మేము ఎన్ని కబుర్లు చెప్పినా వినాలి. నేను ఫోన్ చేస్తే మా అమ్మ బోల్డ్ విషయాలు చెప్తుంటుంది, ఏవేవో చెప్తుంటుంది, ప్రార్థన చేసుకోమని చెప్తుంది, ఆరోగ్యం బాగా జాగ్రత్త అని చెప్తుంది, ఎన్నో విషయాలు చెప్తూనే ఉంటుంది. వయసు పెరుగుతుంది కదా, వాళ్ళకి మాటలు ఎక్కువ చెప్తూ ఉంటారు. చాదస్తం అనుకోకూడదు, ప్రేమ అనుకోవాలి. సహించటమే బిడ్డల ప్రేమ. నేను సహించారు కదా, నువ్వు చిన్న విల్లాడుగా చిన్న వ్యక్తిగా ఉన్నప్పుడు, ఇంత వ్యక్తి బుడిబుడిలు అడుగులు వేస్తున్నప్పుడు అమ్మ నాన్న మనం భరించారు కదా, మనం బోల్డ్ ప్రశ్నలు అడుగుతూ ఓపికగా చెప్పారు కదా. పెద్ద అవుతున్నప్పుడు మనం వాళ్ళకు తల్లిదండ్రులు అవ్వాలి అది ఆశిస్తారు. యోబు ఆ బిడ్డలను చూసుకొని ఆనందంతో కడుపు నిండిపోయింది ఆయనకి. వెళ్ళిపోయి అలా ఇంటికి దూరంగా వెళ్ళి అలా పొలంలో చెట్టు కింద కూర్చొని, ఒక అరుగు మీద కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు.